సాక్ష్యం చెప్పాలి అన్నట్టు. ఏమిటి అంటే అంతం ఎక్కడుందో శివలింగం నేను చూసానని చెప్పాలి అన్నట్ట. సరే అందట. ఆ రెండింటిని దొంగ సాక్ష్యాలు పిలుచుకొని వచ్చాడండి బ్రహ్మదేవుడు. యథాస్థితికి వస్తే, ఏమయ్యా శ్రీమన్నారాయణమూర్తి నువ్వు చూసావంటే నేను చూడలేదు ప్రభు, నా నుంచి కాలేదు అన్నట్టు. మా నిజం ఒప్పుకునేసినాడు. ఎవరు? మహావిష్ణువు. ఏం బ్రహ్మదేవా నువ్వు చూసావన్నట్టు. ఓ నేను చూసాను అన్నట్టు. సాక్ష్యం ఏమిటి అన్నట్టు. ఈ ముగులు పువ్వు అన్నట్టు. ఏమే ముగులు పువ్వా? మరి బ్రహ్మదేవుడు అంతం చూశాడు అన్నట్టు. చూశాడు అన్నట్ట. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు దేవతార్చనకు పనికిరావు. దేవతార్చనకు ముగులు పువ్వు ఉపయోగించరండి. ఏమే కామధేనువా నువ్వు చూసావని అంట. తర్వాత ఏం చెప్పిందండి? చూశాను అని చెప్పిందంట. తృష్ణ భాగం అంటే తోక ఉంటుంది కదా, తృష్ణవాడి తోక భాగం అయితే లేదు అని చెప్పిందంట. ముఖమేమో నిజమే అని చెప్పింది, తోకమేమో అబద్ధం నేను చూడలేను ఊపిందట తోక. ఓ కామధేనువా నీ ముఖంతో అబద్ధం చెప్పావు, తృష్ణ భాగంలో తోకతో నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీకు ముఖంలో పూజ చేయరు ఎవరు కూడా. నీ సర్వదేవతలు కూడా, ముక్కోటి దేవతలు కూడా నీ తృష్ణ భాగంలోనే ఉంటారు, నీకు తృష్ణ భాగంలోనే పూజింపబడతావు అని ఆ యొక్క పరమేశ్వరుల వారు వరాన్ని ఇచ్చారట. కాబట్టి ఆదియు అంతము లేనటువంటి వాడు ఆ కైలాసనాథుడు. ఆ మహాదేవుని పెళ్లి చేసుకున్నది ఎవరు? ఈ యొక్క సతీదేవి. ఆ పరమేశ్వరుల వారంటే అంతులేని ప్రీతి ఆ తల్లికి. ఎప్పుడైతే దక్షుడు మహాదేవుని అవమానపరచాలని, ఓయి మహాదేవ ఓయి కైలాసనాథ సప్తదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు ఈ సభా ప్రాంగణమున అందరూ లేచి నాకు నమస్కారం చేస్తూ ఉండగా అహంకార పూరితుడవై నీవు మాత్రము నా ఆజ్ఞను ధిక్కరించి నా అల్లుడవైనంత మాత్రము చేత నన్ను అవమానపరుస్తావా? ఇదే నా ప్రతిజ్ఞ. ఓ ఈ కైలాసనాథ, నిన్ను అవమానపరచడానికే నేను దక్ష యజ్ఞం మొదలు పెడుతున్నాను అని దక్ష యజ్ఞాన్ని మొదలుపెట్టారంటే ఎప్పుడైతే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం మొదలుపెట్టాడో ఆ దక్ష యజ్ఞానికి బ్రహ్మాది దేవతలను, సప్త మహర్షులను, అష్టదిక్పాలకులను, ముక్కోటి దేవతలను అందరినీ కూడా ఆహ్వానించాడు. ఒక్క తన చిన్న కూతురు సతీదేవిని తప్ప, తన చిన్న అల్లుడైనటువంటి పరమేశ్వరులు వారిని తప్ప అందరూ కూడా వెళుతూ ఉన్నారు. అందరూ రంగరంగ మహావైభవంగా వేదాల ఘోష ఆకాశాన్ని అంటుతోన్నది. బ్రాహ్మణులు కూడా మంత్రాలు వైభవంగా చదువుతూ ఉన్నారు, మంత్ర పుష్పం చదువుతూ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా చదువుతూ ఉన్నారు. అదే సమయంలో నాగమేంద్రుల వారు హరినామ సంకీర్తన చేస్తూ కైలాసము చేరుకున్నారట. మహాదేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కైలాసనాథుని. ఎవరు? నాగమేంద్రుల వారు. ఏ విధంగా ధ్యానం చేస్తున్నారు అంటే, హే చంద్రచూడ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దేవదేవ నమో
నిర్మించాడండి. ఆ మందిరంలో మంగళ తల్లి అమ్మల కన్నా అమ్మ అంటే కల్లు నా గంగం కోడి భోజనం ఇస్తానంటే ఇవ్వకపోతే కనీసం తూనీగా అయినా ఇవ్వస్తానంటే కదా ఏదిరా తూనీగా అన్నట్టే గంగమ్మ. ఏమ్మా ప్రతిసారికి పొట్టేలు కోడి పుంజులు తూనీగానే నా ఎంత జరగకపోతే 10 చేతులు ఉన్నాయి కదమ్మా, గాల్లో వెళ్ళేటప్పుడు లబుక్కను పెట్టుకొని నోట్లో వేసుకుంటూ ఎవరు దన్నారమ్మా నిన్ను? అవకాశవాదులు అంటే ఎక్కడమ్మా ఎక్కడున్నారు అని నాదమందిల వారు అలా పరీక్షించి కేక వేశాడు. ఆ నారదా వస్తున్నారా అని ఆ జగన్మాత వచ్చేసింది. ఏమిటి నారదా వింతలు విశేషాలు ఏమిటి? ఏంటమ్మా ఇంకా వింతలు విశేషాలు ఉంటున్నారు? మీ పుట్టింట్లో రంగరంగ మహావైభవంగా దక్షయజ్ఞ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయమ్మా. అష్టదిక్పాలకులు, సప్త మహర్షులు, బ్రహ్మాది దేవతలు, మరి 3 దేవతలందరూ కూడా వెళుతూ ఉన్నారమ్మా. నేను కూడా ఎందుకో వెళుతూ మరి మీ మందిరంలో దీపం వెలుగుతూ ఉంటేనో ఎవరైనా ఉన్నారా, మీరు వెళ్ళారా లేదా అన్నట్లు ఒకసారి పరీక్షించిపోదామని వచ్చానమ్మా. ఇక్కడే ఉన్నారే, మీరు వెళ్ళలేదా? మహాదేవుడు ఎక్కడ? ఆయన ఎక్కడికి వెళ్ళారు జగన్మాత అంటే, నారద ఏమిటి నువ్వు చెబుతున్నది? నాకు తెలియకుండా నా పుట్టింట్లో మా నాన్నగారు దక్షయజ్ఞం చేయడమా? మహాదేవుడు కూడా నాతో ఎప్పుడు ఈ విషయం సంప్రదించలేదు. సరే వెళ్ళు నారద, నువ్వు వెళ్ళు అని ఆ తల్లి ఆతురతగా ఎదురు చూస్తూ ఉందట మహాదేవుని రాక కోసమని. ఇంతలో రాని వచ్చాడు కైలాసనాథుడు. స్వామి మహాదేవ, నీకు ఈ విషయం తెలుసా? ఏమిటి సతీ? అది కాదు స్వామి, మా నాన్నగారు దక్షయజ్ఞం చేస్తున్నారనే విషయం నాకు తెలుసా? తెలుసు. మరేం స్వామి నాకు చెప్పలేదే? ఏమీ లేదు దేవి, మీ నాన్నగారు నన్ను అవమానపరచడానికి ఆ యజ్ఞం చేస్తున్నారని నాకు తెలుసు. మరి బంధుమిత్రులు, మా బావగారు, మా అక్కగారు, మా చుట్టాలు పక్కాలు అందరూ వెళ్ళారట. మరి మనల్ని ఎందుకు పిలవలేదు మా నాన్నగారు?
మా నాన్నగారు నన్ను ఎంతో గారాబంగా పెంచారే, అందరికంటే చిన్నదానని కదా. ఏమిటి స్వామి నమ్మలేకపోతున్నాను. మా నాన్నగారు మనల్ని పిలవకుండా దక్షయజ్ఞం చేస్తున్నానంటే ఆశ్చర్యంగా ఉంది మహాదేవ. అంటే అవును సతీ, మనల్ని అవమానపరచడానికి మీ నాన్నగారు దక్షయజ్ఞం చేస్తున్నారు. పిలువని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు సుమా. శుభ కార్యక్రమానికి పిలిస్తేనే వెళ్ళాలి, అశుభ కార్యక్రమానికి తెలిస్తే వెళ్ళాలి. శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు పేరెంటాలకి పిలిస్తేనే వెళ్ళాలి, గౌరవం దక్కుతుంది. మరి అశుభ కార్యక్రమాలు అంటే ఎవరైనా మరణించినా ప్రమాదం జరిగినా పిలవకపోయినా తెలిస్తే వెళ్ళాలి అంట, అది సంప్రదాయం. కాబట్టి పిలువని పేరెంటానికి వెళ్ళడం మంచిది కాదు సతీ అన్నాడు. లేదు మహాదేవ, నా పెళ్ళైన తర్వాత నా పుట్టింట్లో జరిగేటువంటి మొట్టమొదటి శుభకార్యం ఇదే కదా స్వామి. నా మనసు నారద మునిందుల వారు చెప్పినప్పటి నుంచి చాలా పరితపిస్తూ ఉంది. మహాదేవ రండి వెళదాం, మనం కూడా వెళదాము స్వామి. అదిగో చూడండి, వేద మంత్రాల ఘోష ఆకాశాన్ని వెలువడుతూ ఉన్నాయి. అందరూ వచ్చింటారు, అందరినీ చూడాలని ఆశగా ఉంది, ఎంతో ఆతృతగా ఉంది స్వామి. వెళదామండి. లేదు సతీ, పిలువని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదు. అయితే మీరు రారా స్వామి? నేను రాను సతీ. అయితే నన్ను వెళ్ళమంటారా? అది నీ ఇష్టం దేవి. అయితే వెళ్ళనా స్వామి? అది నీకు సంబంధించినటువంటి విషయం సతీ. స్వామి నా మనసు ఎందుకు ఆతృత చెందుతుంది స్వామి. కళ్ళారా చూడాలని, మా బంధుమిత్రులందరినీ కూడా ప్రేమగా పలకరించాలని ఆశగా ఉంది స్వామి. వెళ్ళమంటారా? నీ ఇష్టం సతీ. అలాగే స్వామిని భర్త యొక్క పాద పద్మాలకు నమస్కరించుకున్న సతీదేవి గడప మాను దాటుతూ స్వామి నాథ, మహాదేవ, కైలాసనాథ, వెళుతున్నాను స్వామి అంది. ఎప్పుడైతే సతీదేవి వెళుతున్నాను అన్నదో వెంటనే మహాదేవుడి దేవి సతీ అమంగళం కదండి, వెళ్ళొస్తాను అనాలి. వెళుతున్నాను అని మాట్లాడడం అమంగళం కదా. నా భార్య అమంగళం మాట్లాడుతుంది, ఏమి జరగబోతుందో అనుకున్నాడు కైలాసనాథుడు. సరే, విధి వ్రాతను ఎవరు తప్పించలేరు కదా అనుకుని ఆ మహాదేవుని యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుని ఆ తల్లి ఆనందదాయకముతో పరమానందముతో పరమేశ్వరుడు వారిని ధ్యానం చేస్తూ బయలుదేరుతూ ఉందండి. ఎక్కడికి? తండ్రి దక్షయజ్ఞానికి మహాదేవుని స్తోత్రం చేస్తూ ఉండట, మహాదేవుని ప్రార్థన చేస్తూ ఉండట. ఏ విధంగా? శారద చంద్రికా విమల చారు శరీరా సమస్త జీవనాధార భుజంగహారా వినుత త్రివివాంఛిత వార వేద సంచార తమోవిదూరా గిరిజా సుమనోధన చోర భట్టమందార లలాటలోచన వినాశిత కామవికార శంకరా భగనీ కేలరా నగజా సుందర జగములను పాలించే విశ్వనాథ భగనీ కేలరా నగజా సుందర జగములను పాలించే విశ్వనాథ
ఏమండి అందరూ బాగున్నారా? మాడవాళ్ళు ఒక్క జై శ్రీ జగన్మాత అంగారమ్మ తల్లికి చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని మరి ముత్తైదుగా కుంకుమ బుట్ట పెట్టుకొని ఒక మంచి పట్టు చీర కట్టుకొని పుట్టింటికి వెళుతుంది అమ్మవారు. ఎవరు? సతీదేవి. వెళుతూ ఆ దక్షయజ్ఞంలో ప్రవేశించింది. బారులు తీరు కూర్చున్నారు అందరూ సింహాసనాల మీద. అక్కగారు అందరిని చూసింది. అక్క, చిన్నక్క, పెద్దక్క బాగున్నావా? ఎలా ఉన్నారు మీ పిల్లలందరూ? మీరు బాగున్నారా? బావగారు వచ్చారా? ఎలా ఉన్నారు మీ అత్తగారు, మీ మధ్యలో ఆ కోడలు, తోడుకోడలు అందరూ అని అడిగింది. ఏ చెల్లెలు మాట్లాడాలి, ఏ అక్క మాట్లాడాలి. మా అక్కగారు మాట్లాడిపోతే మా బావగారు లేరా? ఏమండి బావగారు, వెంకటరెడ్డి గారు బాగున్నారా? మీ ఆవిడ బాగుందా? నేనమ్మా సతీదేవి వచ్చాను. అమ్మా బాగున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను వస్తున్నానమ్మా నాన్నగారి దగ్గరికి. కన్న కూతురి వంక కళ్ళెత్తి కూడా చూడలేదు ఆ కన్న తల్లి. అప్పటికి అవమాన సూచకలు కనపడుతున్నాయి ఆ తల్లికి. శరీరమంతా కూడా పులకరించిపోతుంది. అవమానం, ఆవేశాలు చుట్టుముట్టుతూ ఉన్నాయి. ఓ పక్క అక్కగారు మాట్లాడలేదు, ఓ పక్క బావగారు మాట్లాడడం లేదు, ఓ పక్క బంధుమిత్రులు ఎవరు మాట్లాడలేదు. కనీసం కన్న తల్లి కూడా కనికరించి పలకరించలేదు. పోనీ నా తండ్రి ఏమైనా నాతో మాట్లాడతాడేమో అని తండ్రి చేసేటువంటి తండ్రి దక్షయజ్ఞం దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నేనండి సతీదేవిని వచ్చాను. నేనంటే మీకు చాలా ఇష్టం కదా, ఎంతో గారాభంగా పెంచారు, మీ చిన్న కూతురుని కదా. నన్ను పిలవకుండా ఈ దక్షయజ్ఞం ఎలా చేస్తూ ఉన్నారు? నా భర్త లేకుండా ఈ దక్షయజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరుగుతుందని భ్రమపడుతున్నారు. నా భర్త లేకుండా ఈ యజ్ఞం ఎలా జయప్రదంగా జరుగుతుందనుకుంటున్నారు అని ఒక్కసారి తండ్రిని నిలదీసి అడిగింది సతీదేవి. ఆ సతీదేవిని చూసి అన్నాడండి కన్న తండ్రి దక్షుడు, వసే సతీ, పిలువని పేరెంటానికి ఎందుకు వచ్చావే, సిగ్గు లేకుండాను అనే భావనతో చూశాడండి కన్న కూతురుని. ఎప్పుడైతే కన్న కూతురుని ఇలా చూశాడో ఆ సతీదేవి యొక్క హృదయం భగ్నమైపోయిందండి. నాన్న, కన్న కూతురుని నువ్వు పిల్లకపోయినా పుట్టింటి మీద ఉండేటువంటి మమకారముతో నేను వస్తే పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావే, సిగ్గు లేకుండాను అనే భావనతో చూస్తావా? ఏం ద్రోహం చేశాడు నా భర్త? నేనేమన్నా చేస్తాను నీకు? అయినా మహాదేవుడు అంటే సామాన్యుడిగా కనబడుతున్నాడా? నా భర్త పరమేశ్వరుడు వారు సామాన్యుడు అనుకుంటున్నావా నీవు? ఓహో, చాలా గొప్పవాడే నీ మొగుడు. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి గతి లేక గత్యంతరం లేక నిన్నిచ్చి పెళ్లి చేశాను. వాడికి ఏమి సుఖపడ్డావు నీవు? ఏమంది ఆ పరమశివునికి? ఓసి సతి, కొండకాపురమ్మ తిండికి దిచ్చమ్ము, కొండకాపురమ్మ తిండికి దిచ్చమ్ము, సర్వారములు పిశాచమై కట్టుబట్ట తోలు గంగెద్దు గుర్రంబు, ఇంత భాగ్యహీనులు ఎందుగలరు? ఏమన్నా నీ భర్తకు తినడానికి తిండి లేక ఒక బొచ్చి చేత పట్టుకొని భవతీ భిక్షాందేహి అని చిప్పోటి యాచిస్తున్నాడు నీ మొగుడు.
పెట్టుకోవడానికి బంగారు నగలు లేక ఒంటి నిండా బుస్సు బుస్సుగా నాగుపోగొట్టుకుంటున్నారు నీ భర్త శివుడు. పోవడానికి బంగారు రథం లేక మొసలెద్దు మీద ప్రయాణం, కస్తూరి పిశాచాలు, ఇల్లు వల్లకారు, శ్మశానంలో కాపురం. ఇలాంటి దరిద్రులతో నువ్వు సంసారం చేస్తున్నావే. ఎగుడు దిగుడు కరులు కలిగినటువంటి వాడు రుద్రుడు, దరిద్రుడు, జడ స్వరూపుడు, ఇలాంటి వాడు నీ భర్త. అలాంటి వాడిని తీసుకొచ్చి నా దగ్గర గొప్పలు పలుకుతున్నావా? నీ భర్త అంటే ఏమనుకుంటున్నా అని మాట్లాడుతున్నావా? ఏమిటి నీ భర్త గొప్పతనం అన్నాడండి. కన్న తండ్రి అల్లుని చులకన చేసి మాట్లాడుతూ, భర్తను ఎప్పుడైతే ఆ కన్న తండ్రి చులకన చేసి మాట్లాడాడో కన్న తండ్రి అనే విషయం కూడా మర్చిపోయింది ఆ తల్లి సతీదేవి. ఏంటి నాన్న, నా భర్త రుద్రుడా, నా భర్త దరిద్రుడా, నా భర్త జడస్వరూపుడా, నా భర్త కాటి కాపరా, నా భర్త అంటే ఏమనుకుంటున్నావు? అనంత కోటి సృష్టి స్థితి అనంత లీలా వినోద విగ్రహుడు, సమస్త వందిత చరణాల విందుడు, శాశ్వత ఐశ్వర్య సామ్రాజ్యదాయకుడు నా భర్త. ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు కైలాసనాథుడు. ఐశ్వర్యాన్ని అనుభవ ఏమన్నా శ్రీమన్నారాయణమూర్తి. సంపాదించేవాడు తినలేడు, తినేవాడు సంపాదించలేడు. ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు కైలాసనాథుడు, ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. మనకు ఐశ్వర్యం కావాలంటే ఎవరిని అండి వేడాలి? కైలాసనాథుని. అనంత కోటి సృష్టి స్థితిలయానంత లీలా వినోద విగ్రహుడు, సమస్త వందిత చరణాల విందుడు, శాశ్వత ఐశ్వర్య సామ్రాజ్యమైనటువంటి నా భర్తను రుద్రుడు, దరిద్రుడు, జన స్వరూపుడిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావే. ఒక అల్లుడిని మాట్లాడే విధానం ఇదేనా? అల్లుడంటే ఏమనుకున్నావు? జామాత, కొడుకు తర్వాత కొడుకు లాంటి వాడు అని అర్థం. కొడుకు లేకపోతే అల్లుడు దానం చేసుకోవచ్చండి, అల్లుడు కొడుకు పెట్టచ్చు. వేదం చెబుతుంది, శాస్త్రం చెబుతుంది, కొడుకు స్థానం లేక అల్లుడు వస్తాడు. అలాంటి అల్లుడిని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావా? నా భర్త లేకుండా నీవు చేసేటువంటి యొక్క నిర్విఘ్నం జయప్రదంగా జరగడానికి వీలు లేదు అని. ఈ అవమానాన్ని నేను భరించలేను, ఈ అవమానంతో నేను కైలాస వరకు వెళ్ళిన ఆ భర్తలకు నా ముఖాన్ని చూపించలేను అని ఆ సతీదేవి తండ్రి యొక్క దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి, ఆ యజ్ఞాన్ని అపవిత్రమ చేయడానికి ఆ తల్లి కంకణం కట్టుకున్నదండి. అది భార్య. భర్తను అవమానపరిస్తే హిందూ స్త్రీ ఎవరు కూడా ఓర్చుకోలేరు, భరించలేరు. మహాదేవుని ప్రార్థన చేస్తూ ఉంది. జయ జయ దేవా మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ సమస్తాగమాతీత విద్యా స్వరూప మహావేరు చాపాల సత్తార తారాధరే జగ సృష్టి సంతాపలోత్పాదనా ప్రాభవ పాలనేత్రోద్భవాన్ని చటాదగ్ధ చేతో సర్వకేయూర ఆరార సత్యామృతానంద తేజోమయా నిర్వికల్ప నిరాధార నిత్య ప్రకాశ విలకేశ సంచేదిత మోగ సంసార పాదామహేశ విరాజ జటాజాల సంలగ్న ముక్త ఫల ప్రాయ దివ్య పదా గోమగా స్వర్ణ వీర్య అవార్య దయాపాంగ గౌరీయుతార్థాంగ శంభో నమస్తే 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 నమః పాలనేత్రాయ త్రైలోక్యకర్త్రే నమో వేమకేశాయ కైలాసభద్రే నమో సర్పహారాయ చంద్రార్ధగతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని
తండ్రి చేసేటువంటి ఆ దక్ష యజ్ఞములో దూకేసి ప్రాణత్యాగం చేస్తుంది. శరీరాన్ని వదిలిపెట్టేసింది జగన్మాత సతీదేవి. తండ్రి యజ్ఞములో సతీదేవి ఎప్పుడైతే అలా దూకి దహనమైపోయి శరీరాన్ని త్యాగము చేసిందో కైలాసంలో ఉండేటువంటి మహాదేవుడికి సూర్య నేత్రము నిలిచానండి. ఒక్కసారి తారలోచనలు సూర్య నేత్రము నిలిచి కైలాసనాథుడు ఉద్రేక భరితుడై 7వ కన్ను తెరిచాడు. సూర్య నేత్రం 3వ కన్ను తెరిచినటువంటి మహాదేవుడు తన తలలో ఉండేటువంటి జటాజూడాన్ని పెరిగి నేలకేసి కొట్టుగా వీరభద్రుడు జన్మించాడు. ఆ వీరభద్రుడు జన్మించి దక్ష యజ్ఞానంతా కూడా ధ్వంసం చేసి ఆ దక్షిణ చుట్టూ పట్టుకొని తన యొక్క కన్ను ఎప్పుడైతే ఆ దక్షుడు జన్మించి దక్ష యజ్ఞానంతా కూడా ధ్వంసం చేసి వీరభద్రుడి యొక్క జుట్టు పట్టుకొని ఈడ్చి తన యొక్క ఖడ్గం చేత దక్షుని యొక్క శిరస్సును ఖండించేశాడు. ఖండించిన తర్వాత మహాదేవుడు భరితుడై భార్య ఎడబాటు భరించలేక భార్య వియోగము తట్టుకోలేక ఆ దక్ష యజ్ఞములో శరీరాన్ని చాలించి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ సతీదేవిని భుజం పైన శవాన్ని భుజం పైన వేసుకొని పిచ్చివాడులాగా లోకాలని కూడా తిరుగుతూ ఉన్నాడట. ఇది చూసి భరించలేనటువంటి శ్రీమన్నారాయణమూర్తి తన యొక్క సుదర్శన చక్రం చేత అమ్మవారి యొక్క శరీర భాగాన్ని ఖండించేశాడు. శరీర భాగాన్ని ఖండించేశాడు. మరి అమ్మవారి యొక్క శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిసింది అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాలు మరి చిన్న చిన్న భాగాలు పడి ఉంటాయి కదా, అమ్మవారి యొక్క శరీర భాగాలు పడి ఉంటాయి కదా, ఖండాలని పీసులు అన్ని కూడా, అవన్నీ కూడా మంచాలమ్మ, పోరేలమ్మ, అంకాలమ్మ, గంగాలమ్మ, ఏమండి అనేక శతకోటి నామ రూపాలతో పిలువబడుతుంది ఆ తల్లి. పాలేటమ్మ, పోలేరమ్మ, పొల్లాలమ్మ, అంకాలమ్మ, సుంకులమ్మ, ఎన్ని పేర్లండి, అన్ని పేర్లు ఆ తల్లి. సృష్టి ఆ తల్లి కదా. అనేక రూపాలతో అమ్మవారి పిలువబడుతుంది. అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. మరి ఈ ఒకే క్షేత్రంలో కొలువైనటువంటి ఈ భూమండలంలో మహాదేవుడు తన భార్య సమేతుడై సాయం సంధ్యా ప్రదోష వేళలో ప్రతిరోజు తిరిగేటువంటి క్షేత్రం ఏంటో తెలుసా అండి? శ్రీశైల మహాపుణ్యక్షేత్రం.
జ్యోతిర్లింగము శక్తిపీఠం ఒకే చోటు ఉండేది శ్రీశైలం అండి. ఎంత దగ్గరో మనకు చూడండి, ఎన్ని జన్మల పుణ్యం, ప్రశాంతత దొరుకుతుంది. అందుకే అక్కడ ఆదిశంకరాచార్యుల వారు కూడా తపస్సు చేశారు. కృతయుగం నుంచి ఉంది ఆ శ్రీశైల మహాపుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు వచ్చి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారు, సీతమ్మ వారు సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారు త్రేతాయుగంలో. అది ద్వాపర యుగానికి వచ్చేసరికి పాండవులు ఐదు కూడా మరి పంచ పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలన్నీ కూడా మనకు కనపడతాయి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో. ఈ భూమి మీద మానవుడిగా పుట్టామంటే ఎన్ని జన్మల పుణ్యం అండి. ఏ జ్ఞానికైనా ఏ ప్రాణికైనా ఉంది జ్ఞానం అనేది. ఒక కుక్కకో గోవుకో కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, అవి చెప్పుకోలేవు. కానీ మనం ఉన్నామే, వెంటనే ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. ఒక డాక్టర్ కాడికి పోతే అవి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఆ జంతువులు. వాటికి ఏం తెలుసు? పాపం పుణ్యం ఏమి తెలుసు? మరి మనకు తెలుసుకుని ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడంటే ఇంతకంటే భాగ్యం ఏం కావాలండి. నిజంగా మా ఆయన అంటే ఒక్కసారి బాధపడే వారికి, భార్యాబంధు విహీనులకు, మూఢ మనస్కులకు, యోగాచార కులభ్రష్టులకు, సంసార సముద్రములో మునిగి ఒడ్డుకనలేని వారికి కాశీ క్షేత్రమే దిక్కు, సకల పాపాలు భంగించు గంగా తీరం. అది ఇప్పుడు నేనున్న హరికథ